పోతే ఈ 5 సంవత్సరాల్లో ఈ మద్య ప్రియులైతేమి, అదేవిధంగా మద్యం సేవించే కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు హ్మ్. వాళ్ళు అక్కడ పర్మిట్ రూమ్ ఇవ్వకపోవడంతో పోతే వాళ్ళు తీసుకొని ఇంటికెళ్ళిపోవాలి. ఇంటికెళ్ళిపోతే భార్యాబిడ్డలతో గొడవలు. ఓహ్! ఇవి కూడా మళ్ళీ. ఆ! హ్మ్. పోతే చాలా భారీ ఎత్తున భార్యాభర్త బిడ్డలు గొడవలు పడి కొట్టుకున్న సందర్భాలు, నరుక్కున్న సందర్భాలు, హాస్పిటల్ పాలైన సందర్భాలు, మరణాలు సంభవించిన సందర్భాలు హ్మ్. ఆ కొట్లాటలో. అదేవిధంగా కుటుంబాలు మధ్య బంధాలు తెగిపోయాయి. అబ్బా! అదేవిధంగా పాము కరిసింది. కొంతమంది ఇళ్ళకెళ్ళకుండా జేబులో పెట్టుకొని క్వార్టర్ బాటిల్స్, హాఫ్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్ తీసుకొని హ్మ్. క్యారీ బ్యాగ్స్‌లో తీసుకొనెళ్ళి ఎక్కడో పొలాల్లో సేవిస్తుంటే తేలు కరిసి చనిపోయినోళ్ళున్నారు. ఆ! పాములు కరిసి చనిపోయినోళ్ళున్నారు. ఓహ్! అదేవిధంగా వాళ్ళు ఏ ప్రశాంతత కోసం మద్యం తీసుకోవాలనుకున్నారో, ఆ ప్రశాంతత లేకపోగా అశాంతితో వాళ్ళు 5 సంవత్సరాల పాటు మద్యం సేవించినోళ్ళున్నారు. హ్మ్. అదేవిధంగా వాళ్ళ లివరు, వాళ్ళ కిడ్నీస్ పాడైపోయి ఆఖరికి ఎంతోమంది లేత ఇళ్ళాల నల్లపూసల సౌరులు చితిమంటలో తగలబడిపోయిన సందర్భాలు. ఎంతోమంది ఇళ్ళాళ్ళు విధవలుగా మారిపోయిన సందర్భాలు. ఒక ఈ రకంగా. అలా వేల కుటుంబాల్లో నిప్పులు పోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. ఆ విధంగా మద్యం పాలసీ